విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. సౌత్ కోస్టల్ జోన్ నిర్మాణం కోసం రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. ఈ మేరకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వచ్చే నెల 27 వరకు టెండర్ల దాఖలుకు గడువు విధించింది. రైల్వే జీఎం కార్యాలయ నిర్మాణంలో G+9, B1, B2 నిర్మాణాలు చేపట్టాలని నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావాలనే కళ ఎట్టకేలకు సాకారం కాబోతుంది. గత కొద్ది రోజులుగా కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ఇదిగో అదిగో అంటూ కాలయాపన జరుగుతూ వచ్చినప్పటికీ కూడా ఎట్టకేలకు ఈరోజు కేంద్ర రైల్వే శాఖ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పేరిట ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ రోజే కొద్దిసేపటి క్రితం ఈ రైల్వేకి సంబంధించినటువంటి టెండర్ నోటిఫికేషన్ అధికారికంగా వెలువరించడం జరిగింది. వచ్చే నెల డిసెంబర్ 27వ తేదీ వరకు కూడా ఈ టెండర్కి సంబంధించి ఎవరైతే ఆసక్తి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ టెండర్లో పాల్గొని బిడ్డింగ్లు దాఖలు చేయవచ్చు అని చెప్పి కూడా రైల్వే శాఖ పేర్కొంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఉంటుందో ఈ రైల్వే జోన్కి సంబంధించి జీఎం కార్యాలయం ఉంటుంది. ఈ జీఎం కార్యాలయానికి సంబంధించి కూడా భవనం ఏ రకంగా ఉంటుంది, దాని నిర్మాణానికి సంబంధించి కూడా ఈ టెండర్ను పెరగడం జరిగింది. ప్రాథమికంగా ఇప్పుడు ఉన్నటువంటి అంచనా ప్రకారం చూసుకుంటే రైల్వే జీఎం హెడ్ క్వార్టర్కి సంబంధించి ఆ కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్ అలాగే B1, B2 అనే నిర్మాణాలను చేపట్టాలని చెప్పి కూడా ఈ టెండర్లో రైల్వే శాఖ పేర్కొంది. ఈ నిర్మాణం అంతటినీ కూడా దాదాపు 2 ఏళ్ల లోపే పూర్తి చేయాలని చెప్పి కూడా ఏడాదిలోగా పూర్తి చేయాలని చెప్పి రైల్వే శాఖ నియమ నిబంధనలో పేర్కొంది. అయితే గత కొద్ది రోజులు కూడా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో కూడా గత 14 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఈ రైల్వే నిర్మాణానికి కార్యాలయ నిర్మాణానికి సంబంధించి కూడా టెండర్ వెలువడడంతో ఖచ్చితంగా ఇంకా రైల్వే జోన్ ఏర్పాటు కాబోతుంది అనే దానికి సంబంధించి కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను స్పష్టమైనటువంటి సంకేతాలను ప్రజలకు ఇచ్చినట్టయింది. అనేక ఉద్యమాలు పోరాటాలు ఈ ప్రాంతం నుంచి రైల్వే జోన్ సాధించడం కోసం ప్రజలు, ఉద్యమకారులు, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున దశాబ్దాల తరబడి కొనసాగాయి. అయినప్పటికీ కూడా రైల్వే జోన్కి సంబంధించి ఎటువంటి స్పష్టత లేకుండా పోయింది. అంతేకాకుండా అనేక సందర్భాల్లో రాజకీయ పార్టీల పరంగా కూడా ఈ రైల్వే జోన్ అనేది చాలా కీలకంగా మారింది. అనేక సందర్భాల్లో కూడా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశాన్ని తమ ఎన్నికల్లో మేనిఫెస్టోలుగా పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ కూడా చాలా కాలం నుంచి అన్నటికీ కూడా సాకారం కాకుండా అనేక కారణాలు, వాయిదాలు, సాకులతో దీని కాలయాపన జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఎప్పుడైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖలో ఉన్నటువంటి ముడసర్ల ప్రాంతంలో ఈ రైల్వే జోన్కి సంబంధించి కొంత స్థలాన్ని ప్రభుత్వం సేకరించడం జరిగింది. సేకరించిన స్థలాన్ని కేంద్ర రైల్వే శాఖ కూడా ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ భవనం నిర్మాణానికి సంబంధించి కూడా ఈ టెండర్ను పిలిచింది. ఈ టెండర్ నిర్మాణం పూర్తయితే కనుక విశాఖ కేంద్రంగా కూడా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు కాబోతోంది. ఈ సౌత్ కోస్టల్ జోన్ ఏర్పాటు అయితే కనుక విశాఖపట్నంతో పాటు మరికొన్ని ప్రాంతాలు, రాయగడ, అదేవిధంగా మరికొన్ని డివిజన్లు కూడా ఈ జోన్ పరిధిలోకి వస్తాయి. ఈ జోన్ పరిధిలోకి వచ్చిన తర్వాత రైల్వేకి సంబంధించి అనేక అనుకూలమైనటువంటి అంశాలు రాష్ట్రానికి, అదే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా చేకూరే అవకాశం స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఉద్యోగాల అంశంలో కావచ్చు, రైళ్లు నడుపుకునే అంశంలో కావచ్చు, అదేవిధంగా కొత్త ట్రైన్లను వివిధ ప్రాంతాల నుంచి నడుపుకునే వెసులుబాటుకు సంబంధించి, అదేవిధంగా అనేక రకాల కొత్త కోచ్లకు సంబంధించిన ఫ్యాక్టరీలు, అదేవిధంగా దానికి అనుబంధం సంబంధించినటువంటి పరిశ్రమలు కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు అవుతాయి. ఆ రకంగా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. రైల్వే స్టేషన్ స్థాయి కూడా పెరుగుతుంది. రైల్వే శాఖకు సంబంధించి మనం చూసుకుంటే విశాఖ రైల్వే డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ప్రతి ఏటా కూడా రైల్వే శాఖకు ఆదాయం సమకూరుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ తర్వాత అతిపెద్ద రైల్వే స్టేషన్గా కూడా ఉంది. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా ఆదాయం సమకూరుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చాలా కాలం నుంచి ఉన్నప్పటికీ కూడా అనేక సార్లు అన్యాయం జరుగుతూనే వచ్చింది. అనేక సార్లు రాజకీయంగా కారణాలతో వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇప్పుడు దీన్ని కార్యరూపం దాల్స్తుండడంతో అంతటా కూడా హర్షం వ్యక్తమవుతూ ఉంది. సుమా, థ్యాంక్ యూ విక్రమ్.